రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. జై శ్రీరామ్. మనం సుందరాకాండలో భాగంగా హనుమ సీతమ్మ తల్లి జాడ తెలుసుకుని సీతమ్మతో మాట్లాడడం, ఆ తల్లి ముఖంలో సంతోషం తీసుకురావడం, రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు అందజేయడం, శ్రీరామునికిమ్మని సీతమ్మ తల్లి ఇచ్చిన చూడామణి ఆభరణాన్ని తీసుకుని సీతమ్మకు నమస్కరించి ప్రదక్షిణగా బయలుదేరాడు హనుమ. వెళుతూ వెళుతూ ఒకసారి రావణుణ్ణి కలిసి మాట్లాడి వాణ్ణి హెచ్చరించి వెళ్ళాలి అని అనుకున్న హనుమ రావణుని దగ్గరకు వెళ్ళాలి అంటే రావణుడికి ఎంతో ఇష్టమైన ప్రమదావనం అంటే అశోకవనాన్ని ధ్వంసం చేస్తే ఆ రాక్షసులందరూ వచ్చి నన్ను ఆ రావణాసురుడి దగ్గరికి తీసుకువెళతారని భావించాడు. ఇక అశోకవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. వానరం అశోకవనాన్ని ధ్వంసం చేయడం, ఆ వానరం ముందుగా సీతమ్మ తల్లితో మాట్లాడడం చూసిన రాక్షస స్త్రీలు రావణుని దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పారు. ఇంతవరకు మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆ విషయం విన్న రావణుడు ఎలా స్పందించబోతున్నాడు అనే విషయాలు మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఆ రాక్షస స్త్రీలు చెప్పిన మాటలు వినగానే రావణాసురుడికి ఎంతో కోపం వచ్చింది. తను కామించిన స్త్రీతో వేరొకరు మాట్లాడడమా, అది వానరమైనా సరే ఎందుకు మాట్లాడాలి అని విపరీతమైన కోపం వచ్చిన రావణాసురుడు దాన్ని వెంటనే సంహరించి వేయండి అని ప్రహస్తుని కుమారుడైన బలవంతుడిని, జంబుమాలిని, ఇంకా 80,000 మంది కింకరులను కూడా పంపించాడు. వీరందరూ కూడా హనుమ చుట్టూ చేరారు. హనుమేమో తోరణం కమ్మి పైకెక్కి కూర్చొని జయమంత్రం చెప్తూ ఉన్నాడు. రామాయణంలో ఈ జయమంత్రానికి ఎంతో విశిష్టత ఉందండి. దానిలో హనుమ ఏం చెబుతూ ఉన్నారంటే, జయశీలుడైన రామచంద్రమూర్తి, ఆయనతో ఉన్న లక్ష్మణస్వామి వర్ధిల్లుతూ ఉన్నారు. వారిద్దరి ఛత్ర ఛాయల్లోనున్న సుగ్రీవుడు క్షేమంగా ఉన్నాడు. రామచంద్రమూర్తి యొక్క దాసానుదాసుడను నేను హనుమను. శత్రు సైన్యులను సంహరించడంలో నాకు నేనే సాటి. 1000 మంది రావణులు వచ్చినా సరే నా ఎదురుగా నిలబడినా నాకు ఒక్క పురుగుతో సమానం. చేత్తో కొట్టి చంపేస్తా. ఆయుధాలే అవసరం లేదు. నా పాదాలతో తొక్కేస్తా, నా మోకాళ్లతో పొడుస్తా. నేను చెట్ల పర్వతాలను ఎత్తి విసిరి అందరినీ చంపుతా. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేనొచ్చింది సీతమ్మ దర్శనం కోసం మాత్రమే. వెళ్లేప్పుడు సీతమ్మకు నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టేంత దమ్మున్నవారు మీ లంకలోనే లేరు. మీ ప్రభు వల్లే కాదు, మీరెంత అంటూ ఒక పెద్ద సాలవృక్షాన్ని తీసుకుని జంబుమాలిని కొట్టి చంపి అవతల పాడేశాడు. అలాగే 80,000 మంది కింకరుల్ని అందరినీ కూడా చంపి పాడేశాడు. మాంసపు ముద్దల్లాగా చేసేశాడు హనుమ. అది చూసిన రాక్షస స్త్రీలందరూ మళ్లీ రావణాసురుడు దగ్గరకు పరుగులు తీశారు. విషయమంతా చెప్పారు. నెక్స్ట్ రావణుని వద్ద 7 మంత్రిసుతులు కొన్ని వేల సైన్యంతో హనుమపైకి వెళ్లారు. హనుమ ఆకాశంలో ఎగురుతూ తన చేతులతో, కాళ్లతో, వక్షస్థలంతో ఆ రాక్షసుల్ని కొట్టి కొట్టి చంపాడు. మళ్లీ హనుమ తోరణం ఎక్కి కూర్చొని తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. తమ కుమారులు మరణించారని రాక్షస స్త్రీలందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. వీరందరూ కూడా మరణించారని తెలుసుకున్న రావణాసురుడు కేవలం తన కామవాంఛ కోసం చివరకు తన కుమారుడైన అక్షకుమారుణ్ణి కూడా హనుమ మీదకు పంపించాడు. తన 5 ప్రముఖ సేనాధిపతులైన విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు మరియు బాసకర్ణుడును కూడా హనుమను బంధించమని చెప్పి పంపించాడు రావణాసురుడు. ఆ రాక్షస వీరులు హనుమపై దాడి చేయగా ఆయన మధ్యవృక్షంతో, పర్వత శిఖరాలతో వారిని, వారి సైన్యాలను, అలాగే అశ్వాలతో, గజాలతో, రథాలతో ఢీకొట్టి శత్రువులందరినీ కూడా హతమార్చి పారేశాడు. ఇక బాసకర్ణుడు, ప్రగసుడును హనుమపై అయితే ఎంతో తీవ్రంగా దాడి చేశారు. హనుమ రావణుని పాటి యమునిలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు రావణాసురుని కోసం. అక్షకుమారుడు చిన్నపిల్లాడే అయినా కూడా చాలా గొప్పగా యుద్ధం చేసేవాడండి. స్వామి ఆ యుద్ధం చూసి ఎంతో ముచ్చటపడ్డారట. కానీ వీడిని వదిలేస్తే చాలా ప్రమాదం తెచ్చేట్లుగా ఉన్నాడు అని చెప్పి హనుమ అతి వేగంగా అక్షకుమారుని పైకి రాగా అతను అంతే వేగంగా ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఇది చూసిన స్వామి వీడు మామూలోడు కాదు, ఆకాశంలోకి కూడా వెళ్తున్నాడు అని చెప్పేసి మహావేగంగా వెళ్లి అక్షకుమారుని యొక్క 2 కాళ్ళు కూడా గట్టిగా పట్టుకొని కిందకి లాక్కొచ్చుకొని గిరా కొన్ని వేల మార్లు గిరగిరా తిప్పగా ఆ వేగానికి అక్షకుమారుని యొక్క కనుగుడ్లైతే ఊడి పడిపోయాయట. ఇక తల కూడా అలాగే ఊడి పడిపోయిందట. ఇంకా కొంచెం తిప్పగానే నడుము వరకు, ఇక మిగిలిన తర్వాత భాగాలన్నీ కూడా ఊడి ఎక్కడెక్కడో పడిపోయాయట. ఈ విషయం తెలుసుకున్న రావణుని మనస్సు ఎంతగానో కలత పొందిందట.
ఎంత రాక్షసుడైనా తండ్రే కదండి. బాధ అంటే ఏంటో తెలిసింది రావణాసురుడికి ఫస్ట్ టైం. ఇక లాభం లేదు, గొప్ప మహావీరుల్ని పంపాలి అని అనుకుని ఎంతో పరాక్రమవంతుడైన తన కొడుకైన ఇంద్రజిత్ వైపు చూశాడు. ఇంద్రజిత్ లేచి నిల్చున్నాడు. నాయనా, నేను యజ్ఞాలు చేసినా, దైవ సంబంధంగా నాకు ఏదైనా ప్రమాదం ఏర్పడినా, లేదా నాకు ఏవైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినా నా కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు అని నిన్నే తలుచుకుని నేను ఊరట పొందుతూ ఉంటాను నాయనా. వచ్చినవాడు సామాన్యుడు కాదు. దేవతలందరూ వారి యొక్క శక్తిని ఇచ్చి మరీ పంపించినట్లుగా ఉన్నారు. ఏది ఏమైనా సరే నువ్వు పరాకుగా ఉండొద్దు. ఇప్పటికే మనం మన గొప్ప గొప్ప సైన్యాలను అలాగే నీ సోదరుణ్ణి కూడా కోల్పోయాం. ముందుగా ఆ వానరుని యొక్క వేగాన్ని తగ్గించాలి అని రావణుడు చెప్పగా ఇంద్రజిత్తు హనుమపైకి యుద్ధానికి వెళ్ళాడు. అసలు అతని పేరు మేఘనాథుడండి. ఇంద్రుణ్ణి జయించడం రావణుని వల్ల కాని సమయంలో ఇంద్రుణ్ణి జయించి లంకానగరాన్ని తెచ్చి రావణాసుడికి ఇచ్చినవాడు ఈ మేఘనాథుడు. ఇంద్రుణ్ణి జయించాడు కాబట్టే ఇంద్రజిత్ అని పిలుస్తూ ఉన్నారు. అంతటి గొప్ప పరాక్రమం గలవాడు, అంతటి మాయాయుద్ధం చేయగలవాడు కూడా ఈ ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం గురించి చెప్పే ఈ 48వ సర్గం ఉంది కదండి, దీన్ని చదివితే ఏలినాటి శని కూడా ఉపశాంతి పొందుతుంది. గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలమవుతాయి. ఇంద్రజిత్తు హనుమను చూసి కొన్ని వేల బాణాలను హనుమపైకి ప్రయోగిస్తున్న హనుమ మాత్రం సూక్ష్మ రూపాన్ని పొంది వాటి మధ్యలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వానరం వేగాన్ని తగ్గిస్తే కాని బంధించలేమని అనుకున్న ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి హనుమపై విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రానికి గౌరవంతో స్వామి హనుమ కట్టుబడ్డారు. ఏ అస్త్రం కూడా హనుమను ఏమీ చేయదని హనుమకు అందరూ దేవతలతో పాటు స్వయంగా ఆ బ్రహ్మదేవుడు కూడా వరమిచ్చారు. మరి అయినా హనుమ ఎందుకు కట్టబడ్డారు అంటే, బ్రహ్మగారు అంటే సృష్టికర్త కాబట్టి ఆయనకు గౌరవం ఇవ్వాలి అని మన హనుమ మర్యాదపూర్వకంగా కట్టుబడ్డారు. ఈ విషయం తెలియని మూర్ఖపు రాక్షసులందరూ కూడా వెంటనే తాళ్లు తెచ్చేసి స్వామి హనుమను బంధించాలని బంధిస్తూ ఉన్నారు. ఇవి స్వామిని ఆపగలవా చెప్పండి? వాళ్ల మూర్ఖత్వం కాకపోతేను. హనుమ ఉద్దేశం ఏమిటి? రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే కట్టుబడినట్లుగా నటిస్తూ ఆయన కట్టుబడిపోయారు. ఇక వారు హనుమను కొడుతూ రావణుని దగ్గరకు తీసుకువెళ్లారు. మనస్సులో హనుమ నవ్వుకుంటూ వెళ్లారు. రావణుడు ఒక ముత్యాలహారాన్ని ధరించి 10 తలలతో 4 మంత్రులతో పరివేష్టించి నల్లటి శరీరంతో తెల్లటి వస్త్రాలను ధరించి ఎర్రటి కాంతులు కలిగిన కళ్లతో పెద్ద పెద్ద భుజాలతో భయంకర భీకర ఆకారంతో ఉన్నాడు. హనుమ రావణుని చూసి, ఆహా, వీడిలో ఎంతో తపోశక్తి ప్రకటమవుతూ ఉంది. ఏం కాంతి, ఏమి టీవీ, ఏమి ధైర్యం వీడిది. వీడి యందు ఈ దుర్బుద్ధి గినక లేకుంటే 3 లోకాలను ఏలగలిగినంత శక్తి కనిపిస్తూ ఉంది వీడి దగ్గర అని అనుకున్నారట మన హనుమ. కానీ హనుమను చూసిన రావణాసురుడు ఏమనుకున్నాడో తెలుసా అండి? మన హనుమ యొక్క భీకర ఆకారం చూసి రావణాసురుడు గుండె గుబేలుమన్నదట. ముందు ఏమి తేజస్సు ఇతనిది, చూస్తూ ఉంటే నందీశ్వరులుగా గంభీరంగా ఉన్నాడు. ఒకనాడు ఆ నందీశ్వరుడు నాకు ఒక వానరం వల్లే నీ లంకానగరం అంతా ధ్వంసమవుతుంది అని శాపమిచ్చాడు కదా, ఆ వానరం ఇతనేనా ఏమిటి అని భయపడ్డాడట రావణుడు. మొట్టమొదటిసారిగా రావణుడు భయపడేలా చేసినవాడు కూడా మన స్వామి హనుమేనండి. రావణాసురుడు యొక్క ప్రధానమైన మంత్రి ప్రహస్తుడు. రావణాసుడు ఈ ప్రహస్తునితో ఆ వానరంతో మాట్లాడు అని సైగ చేశాడు. ఇప్పుడు ప్రహస్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఓ వానరమా, భయపడకు, మా ప్రభు దయాశాలి. నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు, అబద్ధం చెప్పావా సంహరించేస్తాడు. నువ్వు ఎవరు పంపగా వచ్చావు? దేవతలా, లేకపోతే ఆ శ్రీరాముడా, లేదా మరెవరైనా పంపగా వచ్చావా? చెప్పు, నిజం చెప్పు. నువ్వు సీతమ్మతో ఏం మాట్లాడావు? అసలు ఎందుకు మాట్లాడావు? అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశావు? నిజం చెప్పు అని అన్నాడు ప్రహస్తుడు. అప్పుడు మన స్వామి హనుమ ప్రహస్తుణ్ణి చూసి నవ్వి, నీతో మాట్లాడడానికి నేనిక్కడికి రాలేదు. నీతో కాదు, చెప్పాల్సింది ఆ రావణునితో చెప్తాను. ఆ రావణునితోనే నేను మాట్లాడడం కోసం ఇక్కడి వరకు వచ్చాను అని మన హనుమ నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నాడండి మీకు తెలుసా? అది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.